హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈ రోజు నుంచి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. బట్ ఎంసెట్ డిగ్రీ అన్ని కౌన్సిలింగ్ ఒకేసారి ఉండడం వల్ల మీ యొక్క డిగ్రీ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే చాలా స్లోగా ఉంది. ఈరోజు చేసుకోకండి, జస్ట్ చూడండి వెబ్సైట్ ఏ విధంగా ఉంది, ఏమేమి అప్లోడ్ చేయాలి అవన్నీ. రేపు చేసుకోండి రిజిస్ట్రేషన్. సో మీకు సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డిగ్రీ కౌన్సిలింగ్ అయిపోయేలోపు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మీకు ఏం సర్టిఫికేట్స్ కావాలంటే ఫస్ట్ వన్ ఇంటర్ మార్క్స్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్, అంటే డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ది. థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇప్పుడు మీ ఇంటర్ కాలేజ్లో ఇస్తారు టీసీ అదే. ఫోర్త్ వన్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, అంటే బోనాఫైడ్స్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ కావాలి అంటే మీ సేవ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది ఐదోది వచ్చేసి ఓన్లీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. 6th వన్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్. ఎవరైతే కాలేజీలలో చదవకుండా జస్ట్ 1st, 2nd, 3rd, 4th చదవకుండా డైరెక్ట్ 10th ఎగ్జామ్స్ రాస్తారనమాట, అట్లాంటి స్టూడెంట్స్ని నో ఇన్స్టలైజ్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా ప్రైవేట్ స్టూడెంట్స్, వాళ్ళు వచ్చేసి 7 సంవత్సరాలు ఏపీలోనే ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఐదోది వచ్చేమో ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఆరోది వచ్చేసి మాత్రం స్కూళ్ళలో చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి మాత్రమే. 4 వరకు అందరికీ కావాలి, 4 సర్టిఫికేట్ వరకు. 7th సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాకుండా ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు అంటే తెలంగాణ, కర్ణాటక, వేరే స్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చేసి మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఆంధ్రప్రదేశ్లోనే 10 years వర్క్ చేసినట్టు ఉంటే మీకు నాన్ లోకల్ కింద సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది 7th వన్ వచ్చేసి ఓన్లీ నాన్ లోకల్ స్టూడెంట్ సర్టిఫికేటు. 6th వన్ వచ్చేసి ఓన్లీ ప్రైవేట్కి ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్కి. 5th వన్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి. 8th వన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేటు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2021 తర్వాత తీసుకున్నది ఏదైనా ఒకటే, 2021 ఇయర్లో తీసుకోవాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ వైట్ రేషన్ కార్డ్ కూడా అని చెప్పారు. బట్ క్యాండిడేట్ నేమ్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ నేమ్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషన్ కార్డ్, అంటే మీ పేరెంట్స్ నేమ్ మీ నేమ్ ఉంటే బెటర్, ఎంతకైనా మంచిది ఇన్కమ్ సర్టిఫికేటే పెట్టండి. ఇక దొరుకుతలేదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు రేషన్ కార్డు పెట్టండి. నెక్స్ట్ ఎవరైనా మైగ్రేట్ స్టూడెంట్స్ ఉంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10th వన్ ఓన్లీ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే. ఇంకేమైనా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ క్యాప్ ఉంటే అట్లాంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోండి. మీరు ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకోవాలి, స్పెషల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇవి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్. మెయిన్గా అయితే ఇంటరు, 10th, టీసీ, బోనోఫైడ్స్ 6th to ఇంటర్మీడియట్, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు మెయిన్గా కావాల్సినవి. ఇక ఓసీ వాళ్ళకైతేనేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే రెసిడెంట్ సర్టిఫికేటు, నాన్ లోకల్ వాళ్ళకైతే మీ మదర్ ఆర్ ఫాదర్ 10 years ఏపీలో ఉన్నట్టు చూపిస్తే మీకు నాన్ లోకల్ కింద సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 తర్వాత తీసుకున్నదైతే ఓకే. ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.